Hello viewers, welcome to my Shirdi vlog. This vlog is special for me ఎందుకంటే ఇది నా వైఫ్ బర్త్డే కోసం అని చెప్పి ఒక స్పెషల్ ట్రిప్ లాగా ప్లాన్ చేసాము. అండ్ ఈ ట్రిప్లో అన్ఎక్స్పెక్టెడ్గా వీ హ్యావ్ ప్లాన్డ్ 6 places టోటలీ. సో ఇది కొంచెం వ్లాగ్ పెద్దగా అవుతుందని పార్ట్ 2, పార్ట్ 1, 2 పార్ట్స్లో ఉంది. ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. మీకు యాక్చువల్లీ హరిబరిలో మార్నింగ్ నేను రూమ్ అయితే చూపించలేదు. సో మేము వచ్చేసి ద్వారకామాయి భవన్లో ఉన్నాము. మీకు ఈ పర్టికులర్ దాంట్లో మీకు రూమ్స్ కావాలి అనుకుంటే మన చాదర్ఘాట్ సాయిబాబా టెంపుల్ వాళ్ళది వెళ్ళి అక్కడ మనం బుక్ చేసుకోవచ్చు. మీకైతే ఇక్కడ రూమ్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి చూపిస్తా. నేనైతే ఏసీ డిలక్స్ రూమ్ అయితే బుక్ చేసుకున్నా బికాజ్ సమ్మర్ వచ్చేసింది కాబట్టి. మనకి చీప్ అండ్ బెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇక్కడ రూమ్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ అండ్ వెల్ మెయింటైన్. మనకి ఇక్కడ రూమ్ నుంచి వ్యూ కూడా బాగుంది యాక్చువల్లీ, బాల్కనీ అవుతుంది, బయట వ్యూ కూడా చూడవచ్చు. ఓకే, ఎస్, కింద క్యాబ్ డ్రైవర్ మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ నుంచి జర్నీ కంటిన్యూ చేయడానికి. మాకు రూమ్లో టెలివిజన్ ఉంది అండ్ దిస్ ఇస్ అ మిర్రర్ అండ్ వాష్రూమ్స్ కూడా వెల్ మెయింటైన్. ఐ జస్ట్ వాంట్ టు షో. ఇది యాక్చువల్లీ కొత్త బిల్డింగ్ అనమాట వీళ్ళది. సో యా, విత్ 24 hours వాటర్ ఫెసిలిటీ. ఈ రూమ్ ఛార్జ్ వచ్చేసి మనకు 1000 రూపీస్. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద మెస్ బికాజ్ మేము ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. అండ్ ఎస్, నేనైతే ఆల్రెడీ రెడీగా ఉన్నా. అండ్ వీళ్ళ దగ్గర అయితే రూమ్ స్టార్టింగ్ 700 నార్మల్ ఏసీ, అండ్ ఇదైతే డిలక్స్ రూమ్ కాబట్టి దిస్ ఇస్ 1000 రూపీస్. అండ్ జనరల్ రూమ్స్ వచ్చేసి 400 రూపీస్ ఉన్నాయి. సో అవి కూడా మీరు అక్కడ దేవస్థానంకి వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్ళి అక్కడ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఎవరికైనా ఆ లొకేషన్ దూరం అవుతుంది అనిపిస్తే యూ కెన్ ఆల్సో విజిట్ టు దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్. వాళ్ళే కూడా దేవస్థానం ట్రస్ట్వి రూమ్స్ ఉన్నాయి. సో మై నెక్స్ట్ జర్నీ ఫ్రమ్ హియర్ ఈజ్ గోయింగ్ టు శని శింగణాపూర్. సో ఇదైతే ద్వారకామాయి శ్రీ సాయి ద్వారకామాయి భవన్, మన హైదరాబాద్ వాళ్ళు కట్టించిందనమాట. ఇది వచ్చేసి పాత బిల్డింగ్. సో ఇది కూడా స్టిల్ రన్నింగ్. దీంట్లో మనకు నార్మల్ రూమ్స్ అండ్ నార్మల్ ఏసీ రూమ్స్ దొరికిపోతాయి. బట్ ఈ బిల్డింగ్ వచ్చేసి కంప్లీట్గా వీళ్ళు కొత్తది కట్టారు, డిలక్స్ రూమ్స్ అని అవైలబుల్ ఉన్నాయి. దీని లొకేషన్ అయితే నేను మీకు అడ్రస్ డిస్క్రిప్షన్లో పింగ్ చేస్తా, ఒకసారి చూడవచ్చు. అండ్ ఎస్, దిస్ ఈజ్ అ కార్ నేను బుక్ చేశాను. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి శని శింగణాపూర్కి వెళ్తున్నా. మనకి ఇక్కడ లోకల్గా కూడా మనకి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. సో నా టైం కన్స్టెన్స్ కాబట్టి జస్ట్ షార్ట్ ట్రిప్, 2 days ట్రిప్ కాబట్టి నేను చాలా కవర్ చేయాల్సి వస్తుంది. అందుకని అయితే నేను పర్సనల్గా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. దిస్ క్యాబ్ ఛార్జెస్ ఆర్ డిఫరెంట్ ఎందుకంటే నేను పిక్ అండ్ డ్రాప్ ఫ్రమ్ నాగర్సూల్. షిర్డీ నుంచి స్టార్ట్ అయ్యి శని శింగణాపూర్కి అయితే వెళ్తున్నాము. ఆన్ ది వేలో సాయి సమాధాన్ అనే రెస్టారెంట్లో ఆగినాం. యాక్చువల్లీ ఇది హైవేకి దగ్గరలో ఉంది. టేస్ట్ ఈజ్ గుడ్ అండ్ ప్రైజెస్ వచ్చేసి మీకు యావరేజ్ టు హై రేంజ్లో ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ ద చాయిస్. సో ఎప్పుడైనా ట్రై చేస్తా అంటే మీరు ట్రై చేయొచ్చు. ఆఫ్టర్ లంచ్ సో వెదర్ అయితే చాలా వేడిగా ఉంది ఇక్కడ, ఆల్మోస్ట్ సమ్మర్ లాగా ఉంది. ప్లస్ అయితే తాగుతున్నాం మెయిన్. అండ్ ఈజ్ చేతన్. హాయ్ చేతన్ భాయ్. నేను చేతన్ది నంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా. యూ కెన్ కాల్ హిమ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు షిర్డీ. సియాస్ కార్ అండ్ ఈజ్ ఎ గుడ్ డ్రైవర్ యాక్చువల్లీ. మీరు హైదరాబాద్ నుంచి కాంటాక్ట్ చేసి మాట్లాడి మీకు కావాలంటే మీ ఐటినరీ చెప్తే మీకు ఎయిర్పోర్ట్ అయినా సరే ఆర్ రైల్वे स्टेशन ही विल कम एंड पिक यू अप. चेतन भाई का नंबर भी मैं डिस्क्रिप्शन में डालता हूँ, आप उनसे भी कांटेक्ट कर सकते हैं. हैदराबाद से आ रहे हैं या कहीं भी आ रहे हैं तो डायरेक्ट उनको आप आपके लोकेशन से कॉल करो, वो आपको पूरा इंतज़ाम कर देंगे यहाँ पे. సో శని శింగణాపూర్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ శనిదేవుడికి అయితే నూనె సమర్పించి ఈ పత్రాలు సమర్పించాలంట. సో ఇదైతే ముందు వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది, బట్ ఇది కొత్త కట్టారంట రీసెంట్లీ, అండర్ గ్రౌండ్ టన్నల్. సో దిస్ ఈజ్ అ న్యూ టెంపుల్ కన్స్ట్రక్షన్ లాగా ఉంది కంప్లీట్. మొత్తం కూడా వీళ్ళు రీసెంట్లీ చేంజ్డ్. శని శింగణాపూర్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే పార్కింగ్ దగ్గర కానీ టెంపుల్ బయట కానీ చాలా ఫ్రాడ్ అయితే జరుగుతున్నాయి. సో అవి అట్లాంటివన్నీ జరగకుండా కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండండి. మీకు ఏదైతే జెన్యూన్ అనిపిస్తుందో మీరు అది పిక్ చేసుకోండి.
ఇదే మన మెయిన్ టెంపుల్ అయితే ఇదే. ఇక్కడ మన శనిదేవునికి 24/7 అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఆయిల్తోని. సో ఫైనలీ మనం శని శిగ్నపూర్ దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి కృష్ణేశ్వర్. సో దిస్ ఈస్ ద 12th జ్యోతిర్లింగ విచ్ ఇస్ ద లాస్ట్ జ్యోతిర్లింగం which is in the state of Maharashtra. So let's see what Krishneshwar looks like. Okay, time అయితే 7:10 ఈవినింగ్ అవుతుంది. సో అక్కడ ఏదైతే మీకు లైట్ కనిపిస్తుందో అది వచ్చేసి మన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం టెంపుల్. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయినాం. సో లోపలికైతే మొబైల్ ఫోన్స్ అలౌడ్ లేవంట. మనం దర్శనం అయిపోయిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాం. ఫైనల్లీ కృష్ణేశ్వర్ దర్శనం అయితే అయిపోయింది మనది. ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ టెంపుల్ది. మొబైల్స్ లోపలికి అలౌ చేయలేదు కాబట్టి మేము ఇక్కడే కౌంటర్లో పెట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే మన బజరంగబలి, జై హనుమాన్, జై శ్రీరామ్. కృష్ణేశ్వర్ మహారాజ్ దర్శనం అయితే అయిపోయింది. దీని తర్వాత మనకి ఇక్కడ నుంచి 4 kilometers డిస్టెన్స్లో భద్రమారుతి హనుమాన్ టెంపుల్ ఉంది. భద్రమారుతి హనుమాన్ టెంపుల్ విశిష్టత ఏంటి అంటే మన హనుమంతుడు స్లీపింగ్ హనుమాన్ అనమాట. సో స్వయంభూ స్లీపింగ్ హనుమాన్. సో లెట్స్ వాచ్. యాక్చువల్లీ కృష్ణేశ్వర్లో కూడా ట్రై చేశాను, బయటనే మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పేసి మనకు అలౌ చేయలేదు. ఐఎమ్ సారీ గైస్. దిస్ ఈస్ భద్రమారుతి హనుమాన్ టెంపుల్. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. సో లోపల ఇంకా ముందు చూపిస్తాం. సో ఇదైతే మన హనుమాన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ చూసినట్టయితే క్రౌడ్ బాగానే ఉంది. సాటర్డే ఈవినింగ్. టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఉంది, మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము మన బజరంగబలి అయితే స్లీపింగ్లో ఉన్నారు, పడుకొని. ఇది స్వయంభూ మన విగ్రహం. ఇది మనం చూడవచ్చు. సిల్వర్ గద, నామం. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్ ఇక్కడ. జై శ్రీరామ్. భద్రమారుతి టెంపుల్ లోపల చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ. మీకు పైన చూపిస్తాను. ఒక అద్దాల మహల్ లాగా ఉంది కంప్లీట్. సో మనకి మిర్రర్స్తోనే ఉంది టెంపుల్లో అంతా. సీలింగ్ కానీ లోపల కూడా చూడవచ్చు మనం. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడ పైన కూడా కంప్లీట్గా టోటల్ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్. ఇది మోడ్రన్ డే ఆర్కిటెక్చర్ అనొచ్చు దీన్ని. యాక్చువల్లీ ఒక అద్దాల మహల్లో మన హనుమంతుడు కొలువై ఉన్నాడు. ఫర్ డే 1 ట్రిప్ మన భద్రమారుతి టెంపుల్ నుంచి అయితే మేము ఇక్కడ ఎగ్జాక్ట్ టెంపుల్ ఆపోజిట్లో రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వీ హ్యావ్ ఆర్డర్డ్ garlic naan and paneer kolhapuri. So good night friends, this will be the end of the vlog 1.